అసహించుకుంటున్నారు. రైట్ రైట్. మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతో షేక్ మస్తానవల్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు. మస్తానవల్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో రాష్ట్రంలో కూటమి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇది రాజకీయ కక్ష సాధింపు అని వైసీపీ వాదన కాదు. గత 5 ఏళ్ల పరిపాలనలో సంక్షేమం చాటున పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది కూటమి నేతల ఆరోపణ. సో ఎవరి ఆరోపణలో నిజం ఉందంటారు? ఇప్పుడు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 19 నుంచి 24 వరకు కూడా ఇద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని స్వర్ణయుగం తెచ్చారని చెప్పుకుంటా ఉన్నాడు. స్వర్ణయుగం 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు మాత్రం బ్రహ్మాండంగా ప్రజలు తెచ్చిన బలవంతంగా రుద్ది ఇలా సోకులు, ఇలా పోకులు, ఇలా డాంబికాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను నేరుగా అడుగుతా ఉన్నా, ఈ 10 సంవత్సరాల్లో 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్ర ప్రజలకు వరగబెట్టింది ఇదిగో ఈ పోలవరాన్ని పూర్తి చేశాము, లేదా ఈ అమరావతిని పూర్తి చేశాము, లేదా ఉత్తరాంధ్రాలో వెనుకబడిన ప్రాంతాలకి ఈ రకమైనటువంటి నీటిపారుదలను తీసుకొచ్చాం, ఒక నిర్దిష్టమైన అభివృద్ధి ఈ రాష్ట్ర ప్రజలకు కలుగజేసామని చెప్పమనండి. ఎంతసేపటికి నువ్వు దొంగ, నువ్వు అవినీతి పరుడు, నువ్వు కుంభకోణం, నీ కుంభకోణం, వాళ్ళు వస్తే వీళ్ళని అరెస్టు, వీళ్ళు వస్తే వాళ్ళని అరెస్టు తప్ప, దాంతో పాటు ఎక్కడ నరేంద్ర మోడీ గారు కనపడితే ఆయన దగ్గర ఆయన ఉన్నప్పుడు ఆయన జీసలాం అంటావు, ఈయన వెళ్ళటం జూజూర్ అంటావు. ఇది తప్ప ఈ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఒక్కటేదని చెప్పండి. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా అన్నారు. ప్రత్యేక హోదా ఎక్కడుంది? ఎక్కడ తీసుకొచ్చారు? ఎవడు చూసినా ఆ ప్రత్యేక హోదా అనే పదాన్ని ఢిల్లీ దగ్గరికి వెళ్ళి మొక్కుబడిగా తాకట్టు పెట్టారు తప్ప ఈ రాష్ట్రానికి అపర సంజీవని అనేటువంటి ప్రత్యేక హోదా తీసుకురాలేదే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్లమెంట్ సభ్యుల్ని ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, నేను ప్రజల దగ్గరికి వెళ్తాను, ప్రజాక్షేత్రానికి వెళ్తాను, 25 పార్లమెంట్ స్థానాలు ఇవ్వండి, నరేంద్ర మోడీ గారు గొంతు మీద కాలు పెట్టి చేస్తా అన్నాడు. 31 మంది మెంబర్లు ఇచ్చారు. ఎక్కడుంది ప్రత్యేక హోదా? తీసుకురాలా. ఈయన ప్రత్యేక ప్యాకేజ్ అన్నాడు, మళ్ళా అప్పుడప్పుడు ప్రత్యేక పొజిషన్ లో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా అంటారు, మళ్ళీ అధికారం రాగానే మళ్ళీ నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి జీసలాం, ఆయన జీసలాం, ఈయన జీసలాం కొట్టి ఈ రాష్ట్ర ప్రజలకు ఒరగొట్టేది ఏంటి? కుంభకోణాల మీద కూడా నిర్దిష్టంగా ఢిల్లీ నుంచి ఆపరేట్ చేస్తారు నరేంద్ర మోడీ గారు. ఎవరిని అరెస్ట్ చేయాలా, ఎవడి మీద చెప్పి చేయించాలా, ఇదంతా కూడా ఆ రిమోట్ నరేంద్ర మోడీ చేతులు పెట్టారు ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లి. ఈ 2 పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారి కనుసల్లో నడిపాడు తప్ప సొంతంగా ఈ రాష్ట్రానికి ఉపయోగపడే లిక్కర్ లో వచ్చిన ఆదాయంలో షేర్ ఇచ్చారు ఢిల్లీలో. వీళ్ళు సంపాదించిన ప్రతి పైసాలో కూడా ఢిల్లీ వాళ్ళకి ఎలక్షన్ లో, బెంగళూరు కర్ణాటక ఎలక్షన్ లో కానీ, తెలంగాణ ఎలక్షన్ లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చినట్టుగా అక్కడ కాంగ్రెస్ వాళ్ళు, అక్కడ నాయకులు చెప్తున్న మాట, కేసీఆర్ చెప్పిన మాట, కర్ణాటక ఎన్నికల్లో చెప్పినటువంటి మాట, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గెలిచిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు? ఇవాళ మంత్రుల కోసం లేదా తమ పార్టీ మనుగడ కోసం, నేను అప్పులు తీసుకొచ్చుకోవడం కోసం ఇవాళ ప్రత్యేక అమరావతికి 15,000 కోట్లు ఇచ్చామన్నారు. ఏమైనా గ్రాంట్ గా ఇచ్చారా, లేదా నరేంద్ర మోడీ బాబులు జోబులో ఇచ్చారా? అప్పులమయం చేసేటటువంటి ప్రయత్నం తప్ప ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఒక్క పని చేసేటటువంటి ప్రయత్నం చేయట్లా. నిర్మలా సీతారామన్ గారు పోలవరానికి కట్టుబడి ఉన్నాం అని అంటారు తప్ప పోలవరానికి ఇదిగో ఇన్ని డబ్బులు ఇస్తాం, వెనుకబడిన ప్రాంతాలకు ఇదిగో ఇంత డబ్బులు ఇస్తాం, ఇది వాళ్ళ కృష్ణా ట్రిబ్యునల్ వాటర్ కి సంబంధించినటువంటి దాంట్లో తెలంగాణ ఆంధ్రాకి సంబంధించినటువంటి ఇష్యూలో ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం కేంద్రం పెద్దన్నగా మేము ఈ సమస్యని పరిష్కారం చేస్తామనేటటువంటి మాట ఎక్కడైనా వచ్చిందా? లేదు. ఇవాళ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఉంటుంది, మోడీ గారు మోడీ గారు పొగుడుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈ బడ్జెట్ లో ఏమి తీసుకొచ్చి ఇచ్చారో చెప్పమని నిర్దిష్టంగా. ఈ రోజు కూడా స్టీల్ ప్లాంట్ మీద క్లారిటీ లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద మొక్కుబడిగా చెప్తారు దాని మీద, లేదా స్టీల్ ప్లాంట్ కి కావాల్సిన మైన్స్ ఎక్కడ కేటాయింపులు జరిగినా చెప్పండి. చెప్పరు. పూర్తిగా ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం తప్ప, ఈ రాష్ట్రాన్ని వల్లకాటు చేసేటటువంటి ప్రయత్నం తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే లిక్కర్ మీద, చీప్ లిక్కర్ పేరు మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరోగ్యం
ఇవాళ ప్రతి హాస్పిటల్లో ఆ లిక్కర్ తాగి అనారోగ్య పాలై చావు బతుకుల మీద కొంతమంది చనిపోయి భయప్రాంతంతో బతుకుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఈయన వచ్చి ఆ బ్రాండ్లు తీసేస్తున్నాను, నేను కొత్త బ్రాండ్లు పెడతాను, మీకు ఎందుకు అంటారు? ఎవడొచ్చినా కూడా ఆన్లైన్ లో డిజిటల్ చెల్లింపులు కొంత డిమాండ్ కాంగ్రెస్ చేస్తే చివరి 2 నెలలు డిజిటల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. యావత్తు 4 సంవత్సరాలు 8 నెలల కాలం పాటు ఆన్లైన్ చెల్లింపులే లేవు, డైరెక్ట్ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది. డిజిటల్ చెల్లింపులు ఎందుకు జరగల? ఇవన్నీ కూడా ఏందయ్యా అంటే మేము సత్యంలో ఉన్నంతప్పుడు దోచుకోవటం, ఏ విధంగా మళ్ళా ఎన్నికల్లో గెలవాలి అని తప్ప ఒక నాయకుడుగా రాష్ట్ర భవిష్యత్తు కోసం భవిష్యత్తులో ఇదిగో ఈ స్థిరమైనటువంటి కార్యక్రమం మేము తీసుకున్నాం అని భావితరాలకు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తారా? అది ఎక్కడా చేయరు. కేవలం నువ్వు దొంగ అనేటటువంటి ప్రయత్నం తప్ప. ఇవాళ ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు, ముసలుడైన బసిరెడ్డి మేలు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 2004 నుంచి 2009, 2009 నుంచి 2014 వరకు కూడా కలిసి 58 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టాం. ఇవాళ ఈ రోజున ఈ 10 సంవత్సరాలు ఎన్ని ఇల్లు కట్టారు చెప్పండి. కానీ ఎక్కడ కూడా ఆ చనిపోయితే కానీ కొత్త పెన్షన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయరు. ఉన్న పెన్షన్ కార్డు తీసేస్తే కొత్త కార్డు ఇవ్వలేనటువంటి వీళ్ళు ఇవాళ ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు. ఈ కుంభకోణాల మయంలో ప్రజలు నలిగిపోతా ఉన్నారు. ప్రజలు చైతన్యవంతులు కావాలి. మీరు రెండు పార్టీల్ని విమర్శిస్తా ఉన్నారు, కానీ మీ అధినేత ఎవరైతే పిసిసి అధ్యక్షురాలు ఉన్నారో షర్మిలారెడ్డి గారు, వారు మాత్రం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు, తెలుగుదేశం బీజేపీని టచ్ కూడా చేయట్లేదు, జనసేనని. లే మీరు పొరపాటారు. మొన్న ప్రెస్ మీట్ లో క్లియర్ కట్ గా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, రాజీవ్ ఆర్కేసీ సంకనాకి ఇచ్చారు గత ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజీవ్ ఆర్కేసీ తీసుకొచ్చాం. దానికి వాళ్ళ 2000 కోట్లు అప్పు ఉంటే ఆసుపత్రిలో మేము వైద్యం చేయమన్నారు. మీరు ఎమ్మటే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తే 500 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. అయినా కూడా డాక్టర్ హాస్పిటల్ అన్ని కూడా చాలా అని అన్నప్పుడు కూడా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చాం. అట్లానే అనేక రకాలైనటువంటి విషయాల మీద, ఎందుకంటే 2 నెలలే 3 నెలలు అవుతా 3వ నెల నడుస్తా ఉంది ఈ ప్రభుత్వానికి. ఒక 5-6 నెలలు క్వశ్చన్ పీరియడ్ ఉంటుంది. లెట్ దెమ్ అండర్స్టాండ్. ఇవాళ చాలా మంది కొత్త వాళ్ళకి మంత్రులు ఇచ్చారు, వాళ్ళకి శాఖల మీద అవగాహన రావాలి, రాష్ట్ర ప్రభుత్వం మీద అవగాహన రావాలి. రాష్ట్రాలు అప్పులమయం అవుతా ఉంది. మా ఆలోచన ఏంటంటే తెలుగుదేశం పార్టీకి మీరు మీ కూటమి ద్వారా వెళ్ళండి, కానీ మోడీకి తాకట్టు పెట్టొద్దు. నిన్న రిజర్వేషన్లు అంతమందించేటటువంటి ప్రయత్నంలో లిటరల్ ఎంట్రీ అనేటటువంటి పేరు మీద రాష్ట్ర జాతీయ కార్యదర్శులు సంయుక్త కార్యదర్శుల ఏర్పాట్ల మీద కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తే నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో వెనక్కి తీసుకునే పరిస్థితి ఏర్పడింది. కానీ తెలుగుదేశం దానికి మద్దతు ఇవ్వడం చాలా దురదృష్టకరం. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి హితేష్ గాని పాస్వాన్ గాని నరేంద్ర మోడీ గారి మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం వల్ల ప్రతిపక్షాలన్నీ కూటమిగా ఇండియా కూటమి ఒత్తిడి తీసుకురావడం వల్ల లిటరల్లీ ఎంట్రీ వాపస్ తీసుకున్నట్టు నిన్న వాళ్ళు రిటర్న్ గా ఇవ్వటం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఎవరు పనిచేస్తే వాళ్ళని అభినందిస్తా ఉంటుంది, పని చేయ వాళ్ళని ప్రజాక్షేత్రంలో విమర్శించేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలవడం కానీ లేకపోతే కూటమితో కలవడం కానీ జరగదు. సపరేట్ గా 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడమే ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన అజెండా. సార్ అంతేనా? ఇక్కడ కమ్యూనిస్టు మేము కలిసి పోటీ చేస్తాం. మా అందరికి ఒక ఆలోచన విధానం ఉంది. ఈ లౌకికవాదం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు కాపాడేటటువంటి ఆలోచనతో వచ్చే వాళ్ళందరితో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆలోచన చేయాలి. పార్లమెంట్ లో రాజ్యసభ మెంబర్లు ఉన్నారు, వాళ్ళ బిల్లుకు మద్దతు పలుకుతాం అంటున్నారు. కూటమేమో ఇక్కడ తెలుగుదేశంతో మద్దతుకు ఉంది, వాళ్ళ అయోమయంలో ఉన్నారు. ఈ రోజు కూడా విజయసాయి రెడ్డి గారు వెళ్ళి ఢిల్లీలో ఏం చెప్తాడు, మేము నరేంద్ర మోడీ గారికి ప్రతి బిల్లుకు మద్దతు పలుకుతాం అంటున్నారు. ఇండియా కూటమితో కలిసి వచ్చేటటువంటి ఇండియా కూటమి ఆలోచనల ప్రకారం నడిచేటటువంటి వాళ్ళందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఇవాళ దేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యల్ని నిరంతరం పోరాటం చేసే నాయకుడు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమిలో జాయిన్ అయితే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది అనుకోవాలి.
ఇండియా కూటమిలో అతను జాయిన్ అయిన రోజున మేమంతా కూడా మా ఆలోచనలకు అనుగుణంగా తప్పకుండా పోరాటంలో భాగస్వాములు రైట్. అయితే మీరు ఆ మాట అన్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమిలో త్వరలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందని అందరూ అనుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మాజీ శాసనసభ్యులు మీరు పార్టీలో కీలకంగా ఉన్నారు కాబట్టి. అట్టే లేదు, వస్తే అనేటటువంటి మాట బ్రహ్మనాయుడు గారు మీరు మళ్ళా వేరే తీసుకెళ్లరు పొద్దున్నే. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. ఆనంద్ సాగర్ గారు, సో మొత్తానికి ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఏదైతే కుంభకోణాల అవినీతి గురించి మీరు మాట్లాడుతూ గుమ్మనూరు జయరాం గారి గురించి, పాసార్ గారి గురించి, ప్రభాకర్ చౌదరి గారి గురించి. బ్రహ్మనాయుడు గారు ఒక్క పాయింట్ మిస్ అయింది సార్. బ్రహ్మనాయుడు గారు ప్లీజ్ ఒక్క పాయింట్. నేను నిరంతరం గఫూర్ గారు చాలా సీనియరు, సాగర్ గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ నేను ఒకటే అడుగుతున్నా, ప్రజల అటెన్షన్ కోసం చేయొద్దు పాలన. ఓకే, ప్రజలని ఒక అభివృద్ధి తీసుకెళ్లడం కోసం కాదు పాలన. పాలన అంటే సంక్షేమం, అభివృద్ధి, జీవిత సుస్థిర పాలన, భావితరాలకు ఒక మంచి రాష్ట్రాన్ని ఇవ్వాలి తప్ప నిరుద్యోగుల కార్ఖానానో లేదా ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేసి భావితరాలకు ఇచ్చేటటువంటి ప్రయత్నాన్ని దయచేసి రెండు పార్టీలు ప్రభుత్వాలు చేయమాకండి. కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని దండం పెట్టి చెబుతా ఉన్నాను. రైట్.